హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఒకప్పుడు ఒక సొంతిల్లు ఉంటే చాలు, మిగిలింది ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టేవారు. కానీ ప్రస్తుతం ఇళ్ల కొనుగోలులో హైదరాబాద్ రియాలిటీ ట్రెండ్ మారుతోంది. నివసించేందుకు ఒక ఇల్లు, అద్దెకు ఇచ్చేందుకు మరో ఇంటిని కొనుగోలు చేస్తున్నారు సిటిజన్స్. ఇళ్ల ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో అతి తక్కువ కాలంలోనే భారీ రిటర్న్స్ సొంతం చేసుకునేందుకు ఈ రంగంలో పెట్టుబడి పెట్టడమే సరైందని జనం భావిస్తున్నారు. దీనికి తోడు అద్దెల రూపంలో మంచి ఆదాయం కూడా వస్తుండటంతో రెండో ఇంటిని కొనుగోలు చేసేందుకు గ్రేటర్ వాసులు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ రియాలిటీలో నయా ట్రెండ్. నివసించేందుకు ఒకటి, అద్దెకిచ్చేందుకు మరొకటి. బెంగళూరు తరహాలో సెకండ్ హోమ్ పై సిటిజన్స్ ఆసక్తి. హైదరాబాద్ లో గత కొన్నేళ్లుగా పెరుగుతున్న అద్దెలు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇళ్ల కొనుగోళ్లు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. సిటీకి నలువైపులా రియల్ ఎస్టేట్ విస్తరిస్తుంది. మౌలిక సదుపాయాలు ఉన్న అన్ని ప్రాంతాల్లో నిర్మాణ యాక్టివిటీ పెరుగుతోంది. ఒకప్పుడు సొంతిల్లు లేని వారు మాత్రమే ఇంటిని కొనుగోలు చేయాలని ఆలోచించేవారు. అయితే కొన్నాళ్లుగా ట్రెండ్ మారుతుంది. సొంతిల్లున్నా ఇన్వెస్ట్మెంట్ కోసం మరో ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు సిటిజన్స్. విశ్వనగరంలో ప్రాపర్టీల ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. ఇంటి ధరలతో పాటు ఇంటి స్థలాల రేట్లు కూడా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో స్థలాల కొనుగోలుతో సమానంగా ఇళ్ల కొనుగోలు చేస్తున్నారు నగర ప్రజలు. హైదరాబాద్ లోని ఆయా ప్రాంతాలను బట్టి రోజు రోజుకు ఇళ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే తక్కువ సమయంలో 2-3 రెట్లు ధరలు పెరుగుతున్నాయి. ఇళ్ల రూపంలో ఆస్తులు కొనుగోలు చేయడం ద్వారా ప్రతి నెల మంచి అద్దెలొస్తున్నాయి. వెస్ట్ జోన్ లోని పలు కాలనీల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 30 నుంచి 45 వేల రూపాయల వరకు అద్దెలున్నాయి. ఇక గేటెడ్ కమ్యూనిటీల్లో సౌకర్యాలకు అనుగుణంగా 1.5 లక్షల వరకు నెలవారీ అద్దెలొస్తున్నాయి. ఇక హైదరాబాద్ శివారులో స్థలాలు కొనుగోలు చేయడం ద్వారా లాభాలను పొందేందుకు ఎక్కువ కాలం పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదే సిటీలో ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా మొదటి నెల నుంచే ఆదాయం వస్తుంది. అంతేకాకుండా తమకున్న స్థలంలోనే ఇండిపెండెంట్ ఇల్లు కాకుండా ఎక్కువ ఫ్లోర్లను లేదా అంతస్తుల నిర్మాణం చేసి వాటిని అద్దెకిచ్చేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొంతకాలం నుంచి రెండో ఇంటిని కొనుగోలు చేయడం కోసం సిటిజన్స్ ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ రియాలిటీలో నయా ట్రెండ్. నివసించేందుకు ఒకటి, అద్దెకిచ్చేందుకు మరొకటి. బెంగళూరు తరహాలో సెకండ్ హోమ్ పై సిటిజన్స్ ఆసక్తి. హైదరాబాద్ లో గత కొన్నేళ్లుగా పెరుగుతున్న అద్దెలు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇళ్ల కొనుగోళ్లు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. సిటీకి నలువైపులా రియల్ ఎస్టేట్ విస్తరిస్తుంది. మౌలిక సదుపాయాలు ఉన్న అన్ని ప్రాంతాల్లో నిర్మాణ యాక్టివిటీ పెరుగుతోంది. ఒకప్పుడు సొంతిల్లు లేని వారు మాత్రమే ఇంటిని కొనుగోలు చేయాలని ఆలోచించేవారు. అయితే కొన్నాళ్లుగా ట్రెండ్ మారుతుంది. సొంతిల్లున్నా ఇన్వెస్ట్మెంట్ కోసం మరో ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు సిటిజన్స్.